ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పెరట్లో మా ఇంటి పక్కన ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో మేము కొన్ని చెట్లు వేసుకున్నాము. అవి ఏంటో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇక్కడ చెట్లన్నీ వేస్తున్నాం. ఇక్కడైతే కూరగాయల కోసమని వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో తీసిన తర్వాత మేము ఉయ్యాలు తెచ్చుకున్నాము. ఇక్కడ చూడండి, అది కూరగాయలకి రెడీ చేస్తున్నాం. అక్కడ మట్టి అదంతా. ఇదే మామిడి చెట్టు, పక్కనే పనస చెట్టు అండి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు. జామ చెట్లు, గోరింటాకు చెట్లు అయితే 3-4 జామ చెట్లు అయితే చెప్పలేము. ఇంకా 100 అబోవ్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇంట్లో వేసినవే జామకాయలు. కొన్నవి అయితే తక్కువ, 1 or 2 కడియం నుంచి తెప్పించాము ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కూడా అక్కడే నర్సరీ నుంచి తెప్పించాము. అసలు అంత చిన్న చెట్టుకి 100 కాయలు వచ్చాయండి. అసలు నమ్మలేకపోతున్నాము. దాని పక్కనే గ్రేప్స్ చెట్టు కూడా ఉంది. ఇది కూడా మళ్ళీ జామ చెట్టు ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో జామ్ ఏవైనా చెట్లు పెంచుకుంటే మనకి హెల్త్గా మంచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ కానీ ఉంటే ఖచ్చితంగా చెట్లు అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇది గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అవి బోన్లు అండి, కోళ్ళని కప్పడానికి. ముంగీసులు అవి వస్తుంటాయి కదా, వాటి నుంచి కప్పడానికి మేము ఆ బోన్లు అనేవి యూజ్ చేస్తుంటాము. ఇది దానిమ్మ ఫ్రెండ్స్. కోళ్ళు తింటున్నాయని చెప్పి మా అమ్మ అలా కట్టింది. ఇది మునగ చెట్టు. మునక్కాయలు అయితే ఫుల్గా పడ్డాయి ఫ్రెండ్స్, పిందెలు. ఇది మళ్ళీ ఇంకో రెడ్ జామ పక్కన, అది మందారం. మళ్ళీ ఇక్కడ దానిమ్మ. ఇది మళ్ళీ పనస చెట్టు ఫ్రెండ్స్. ఇది కూడా అక్కడి నుంచి కడియం నుంచి తెప్పించాము. ఇక్కడ కరేపాకు చెట్లు. మళ్ళీ ఇది జామ చెట్టు ఫ్రెండ్స్. దీనికైతే ఎంత టేస్ట్గా వస్తాయో అసలు జామకాయలు. చిన్న చెట్లకి అసలు, ఈ చెట్టుకి అసలు ఇంత సైజు కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. అసలు ఇదేమో దొండకాయ చెట్టు, ఇప్పుడిప్పుడే కాస్తుంది, పైకి వస్తుంది. పిందెలు ఉన్నాయి చాలా. ఇది మునగ చెట్టు ఫ్రెండ్స్ ఇంకొకటి. ఇది మా కానుగ చెట్టు. ఇది పక్కనే మామిడి చెట్టు మళ్ళీ ఇంకొకటి. ఒక్క కాయే వచ్చింది ఫ్రెండ్స్, ఇంక రాలేదు. ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి ఫ్రెండ్స్, అది గాలికి పడిపోయింది. ఇది సపోటా చెట్టు. ఇది చెట్టు అయితే చాలా చిన్నది ఉంది, కానీ దానికైతే ఒక 200 కాయలు అయితే తినుంటాం ఫ్రెండ్స్ మేము. సపోటా కాయలు అంత టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా తీయగా ఉంటాయి. ఇవి నేరేడు చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ విత్తనాలు వేసి మొలకెత్తించినవే. మేమైతే కొనలేదు, కొనింది. ఇది కొబ్బరి చెట్లు. ఇది బత్తాయి చెట్టు అన్నట్టు, ఇంకా రాలేదు. పూలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకొక జామ చెట్టు చూడండి, ఎన్ని వేసుకున్నాము. ఇంకా చాలా వేయాలని చాలా ఆశగా ఉండేది ఫ్రెండ్స్, కానీ దొరకలేదు. ఇది అరటి చెట్టు, రెడ్ అరటి అన్నమాట, ఎర్ర అరటి. ఇది బొప్పాయి చెట్టు అండి. అన్ని విత్తనాలు వేసినవే. ఇది ఇంకో మునగ చెట్లు. ఇక్కడ 3 ఉన్నాయి.